గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు మాధవ్ రెడ్డి. మన అన్న మాధవ్ రెడ్డి ఆయన చేసే మంచి పనులన్నీ నాకు అడ్డగడుతుంటారు. ఫోన్ చేసి వందే మాధవ్ మాధవ్ రెడ్డి అంటారు. కాదు మా అన్న అని చెప్పి అన్న నెంబర్ ఇస్తుంటాను. సో ఆయన పుణ్యం అంతా నాకు 20% యాడ్ చేస్తుంటారు అన్న. సో అన్న నేను 2007లో అచ్చంపేటకి ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్కి ఎవరో పిలిస్తే వెళ్ళాను. వచ్చేటప్పుడు కార్లో వచ్చాను అన్నతో పాటు. అన్నకు హిందీ నెంబర్లో 5 నిమిషాలు నేర్పించినాను 1 to 100. సో నా స్పెషలైజేషన్ ఏంటంటే ఏదైనా సింప్లిఫై చేయడం అని, ఏదైనా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సింప్లిఫై చేయడం అని నా స్పెషలైజేషన్. మీకు కూడా 1 to 100 ఆ 2 నెంబర్లు రాకుండా 5 నిమిషాలు మీ చేత చెప్పిస్తాను. సో ఏం లేదు, యాక్చువల్గా మనకి ఏం చేశానంటే మక్కి నేర్పించినారు చదువుల్లో, అది కాదు. సిస్టమేటిక్గా ఏం చేసినా అవుతుంది అన్నట్టు. సో నా పేరు మాధవ్ రెడ్డి. నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. ముందు ఇంటర్మీడియట్ 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినాను. సో నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం, స్మాల్ విలేజ్. 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు బస్సును కూడా చూడలేదు యాక్చువల్గా, అంత మారుమూల గ్రామము. నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడిగినల్లి అనే ఒక స్కూల్లో చదువుకున్నాను, రెసిడెన్షియల్ స్కూల్లో. సో ఆ స్కూల్లో చదువుకోవడం వల్ల నేను అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వాళ్ళతో నేను గ్రోనప్ అవ్వడం జరిగింది. ఆ స్కూల్ గొప్పతనం ఏంటంటే 1972లో పివి నరసింహారావు గారు స్టార్ట్ చేసినారు అది స్కూలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ పొజిషన్లో ఎవరున్నా కానీ మా స్కూల్ వాళ్ళే ఉన్నారు అన్నట్టు. ఏదో మనం సినిమాలో చూసినాం కదా, రాకూడదు సినిమాలో, దానికి రిప్లికా అనుకోండి. ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంజనీరింగ్ చీఫ్, లేకపోతే ఫైర్ డైరెక్టర్ జనరల్, సీఎంలు, అట్లా చాలామంది అలాంటి స్కూల్లో చదివి నేను సరిగ్గా గైడెన్స్ లేక ఇంటర్మీడియట్ 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా అన్నట్టు. తర్వాత ఎవరో ఇట్లా మనలాంటి వాళ్ళు గైడెన్స్ ఇస్తే మళ్ళీ కష్టపడి పాస్ అయ్యి ఎన్ఐటి వరంగల్లో చదివిన. ప్రస్తుతానికి నేను బిఎస్ఎన్ఎల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను అమెరికాలో. సో దిస్ ఈజ్ జస్ట్ బ్రీఫ్ అన్నట్టు. బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. పాప ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. సో 2014లో రోజు సైబర్ క్రైమ్స్ గురించి స్లోగా వస్తున్నాయి వార్తలు. ఏంటి ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయని చూస్తే ఫైనల్గా అర్థమైందంటే ఆడ నేరస్తుని కంటే మోసపోయే వాళ్ళదే ప్రాబ్లం అనిపించింది నాకు. నేరస్తుడు అనేవాడు ముళ్ళు అయితే మనం తొక్కుతున్నాం, తెలియక తొక్కుతున్నాం, చెప్పులు లేకుండా దొక్కుతున్నాం. దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అంతే. సో దోమలు ఉన్నాయి, మనం ఏం చేయాలి, దోమతారు కట్టాలి. అన్ని దోమలు చంపలేదు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఉండాలంటే చాలా సులభం యాక్చువల్గా. మిగతా ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సు దొంగతనాలు ఈ మధ్యలో ఎవరైనా జరిగినా, పర్సులు దొంగతనాలు జరిగినా ఎందుకు జరగట్లేదు? పర్సుల్లో డబ్బులు ఉండట్లేదు, అంతే కదా. ఒకవేళ ఓకే, బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి, చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు తక్కువ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? లేడీస్ రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు మామూలుగా. సో వాళ్ళు టైంతో పాటు మారిపోతున్నారు, ప్రాబ్లం లేదు. సో ఎందుకు ఇట్లా ఇవి గమనించినప్పుడు యాక్చువల్గా ఈ పర్సు దొంగతనం కానీ, కారు దొంగతనం కానీ, చైన్ దొంగతనం కానీ మనం ఎక్కడైనా సహకరిస్తున్నామా దొంగలకు? కానీ సైబర్ నేరాల్లో మాత్రం వాళ్ళకు పూలదండే సహకరిస్తున్నాం. ఎట్లా? ఇంతకుముందు చెప్పినాడు కదా మన కృష్ణారెడ్డి సారు, బాగా మర్యాద మాట్లాడతారు. పొద్దున నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, 75 సంవత్సరాలు అతని పేరు ఏదో దేవి ప్రసాద్, మియాపూర్ నుంచి ఫోన్ చేసినాడు. ఆయన ఫార్మసీలో పనిచేసినాడంట. కొత్త స్కామ్, నేను వినడం కొత్త స్కామ్, అది ఫ్రెష్ స్కామ్. నాకు ఎవరు మార్కెటింగ్ చేస్తున్నారు, నాకు ఎవరు గురువులు అంటే సైబర్ నేరస్తులు నన్ను మార్కెటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వాడు నేరం చేస్తేనే ఈడ బాధితులు ఉంటారు, బాధితులు నాతో మాట్లాడుతున్నారు. అంటే వాడు సైబర్ నేరం జరుగుతుంటే నేను ఈరోజు ఇక్కడ ఉండలేను. సో ఇక్కడ వాడు కొత్త స్కామ్ ఏంటంటే చాలా సింపుల్గా చేసినాడు, నిన్ననే చేసినాడు వాడు. నేను పెట్టాను అది, ఆ స్కామ్ పేరు ఇంకా ఏం పేరు పెడతారు తెలియదు. రకరకాల స్కామ్స్ ఉన్నాయి కదా, స్టాక్ మార్కెట్ అని, మ్యూడ్ కాల్ అని, OLX అని, ఇట్లా మ్యాట్రిమోనీ అని రకరకాల స్కామ్ ఉన్నాయి కదా. నేను ఈ స్కామ్ పోలీసు వాళ్ళు ఏం పెడతారు కానీ నేను మాత్రం అంకుల్ స్కామ్ అని పెట్టాను. ఎందుకంటే వాడు ఎవడో ప్లాట్ఫామ్ మీద వచ్చినాడంట, మాస్క్ పెట్టుకొని నమస్తే అంకుల్ అన్నాడంట. ఇతను నమస్తే అన్నాడు. అంకుల్ నేను అక్కడే ఉంటాను, పోదాంపండి అంకుల్ అని చెప్పిన. ఎవరినో వాళ్ళ అంకుల్ని డ్రాప్ చేసుకుని పోయి, ఎట్లా వచ్చినామంటే కారు ఉంది అంకుల్ అన్నాడు. అట్లా మాటల్లో చెప్పి కొద్దిగా అట్లా ఫోన్ చేసి మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంటే 100-200 ఉన్నాయన్నమాట.
ఓకే అంకుల్ కార్లో పోదాం ప్రాబ్లం లేదు అది ఇది అని చెప్తూ ఇట్లా పక్క వీధిలో అదే బిల్డింగ్ ఉంటే ఇతను ఏజ్డ్ కదా అంత పెద్ద రికగ్నైజ్ చేయాలి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత అంకుల్ ఇప్పుడే ఫోన్ వచ్చింది మా భార్యకి ఏదో హాస్పిటల్ ఉంది మీ దగ్గర ఏమన్నా బ్యాంకులో డబ్బులు ఉంటే ట్రాన్స్ఫర్ చేయాలి. క్యూఆర్ కోడ్ ద్వారా 20,000 తీసేసుకున్నాడు అంతే. జస్ట్ రైల్వే స్టేషన్లో ఫిజికల్గా నేను చెప్పేది దూరం నుంచి సైబర్ క్రిమినల్స్ వేరే, ఇప్పుడు దగ్గర అంటే బ్లెండింగ్ అయిపోతుంది, హైబ్రిడ్ మోడల్ వచ్చేసినారు. ఇట్లా చాలా 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 నేరాలు జరుగుతున్నాయండి. ఇది మీకు ఒక చిన్న విషయము, ఇది ఒక కత్తి అనుకోండి, టెంపరవరీగా ఇది ఒక కత్తి అనుకోండి. దీన్ని వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? పార్టిసిపేషన్ కావాలి. వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? కూరగాయలు కట్ చేస్తారు. డాక్టర్కి ఇస్తే ఆపరేషన్ చేస్తారు. నేరస్తునికి ఇస్తే చంపుతాడు. ఓకే అగైన్ ఐ రిపీట్, వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? కూరగాయలు ఏమైనా భోజనం చేయలేదా సార్? సార్ మీరేదో భోజనం కొద్దిగా ఎనర్జీ తక్కువ ఫుడ్ పెట్టినట్టున్నారు, ఎవరు మాట్లాడలేదు. లేకపోతే టానిక్ అన్న ఇవ్వండి ఏదన్నా ముస్ట్. ఓకే అట్లా అంటావా? సో వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? కూరగాయలు కట్ చేస్తారు. డాక్టర్కి ఇస్తే ఆపరేషన్ చేస్తారు. నేరస్తునికి ఇస్తే గొంతుకొస్తారు. సో ఈ మాటలు చెప్పిన వాళ్ళు అందరూ సైబర్ నేరాలకు గురవుతారు. ఎందుకంటే ఇంత చిన్న క్వశ్చన్, ఇంతమంది జ్ఞానవంతుల్ని, ఇంత మూర్ఖుడు అవే క్వశ్చన్లు అడుగుతుంటే, అవే ఆన్సర్లు అడుగుతుంటే మీరు చెప్తున్నారంటే కత్తిని కత్తిలక్క వాడుకుంటారని చెప్పాలనా? కత్తిని కత్తిలక్క వాడుకుంటారని చెప్పాలా? ఇప్పుడు కత్తి యాక్చువల్గా అంటే నేరస్తుడు వంట వండుకోడా? కత్తి దొరుకుతాను ఎవరు కనిపిస్తాను పొడుచుకుంటూ పోతాడా? అంతే కదా, కత్తిని కత్తిలక్క వాడుకుంటారని చెప్పాలా? ఇంత చిన్న క్వశ్చన్ 2 సార్లు ఎందుకు అడిగినారనే ఒక చిన్న లాజిక్, ఇంత చిన్న క్వశ్చన్ 2 సార్లు ఎందుకు అడుగుతున్నారని మనం కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఇదే ఇప్పుడు చెప్పినారు కదా కృష్ణారెడ్డి సార్, అట్లనే మాటల్లో పెట్టి లేకపోతారు అన్నట్టు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తాను కదా, ప్రైమ్ మినిస్టర్ అంటే చెప్తాను కదా, మీరు లాటరీకి వెళ్తున్నారంటారు. సో ఇట్లా ఉంటాయి అన్నట్టు. మీకు వాళ్ళు మొత్తం అంతా ఏది మొత్తం పాయింట్ రక్తం తీసినాక ఫైనల్గా తెలుస్తుంది అన్నట్టు మోసపోయినట్టు, అంతవరకు తెలియదు. సో ఇక్కడ మన జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష. నేను ఏ స్థాయిలో ఉన్నానంటే నా స్టేట్ ఆఫ్ మైండ్, వాడు నిజంగానే 1 కోటి రూపాయలు తెచ్చి తీసుకొచ్చినా నాకు వద్దనే స్థాయిలోకి వచ్చేసాను. అంటే ఎందుకు ఇస్తారండి? ఇద్దరు భార్య భర్తలు 20 ఏళ్ళు కాపురం చేసి విడిపోతున్నారు, లేకపోతే అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు గెట్ల దగ్గర, ఎవడో ముక్కు మూత లేనోడు ఇస్తారు డబ్బులు, అది కూడా మీరు అడగకోకుండా. అడిగినైతే ఓకే ప్రాబ్లం లేదు, అదే అడిగినాడనే ఇచ్చినాడు అనుకోవచ్చు, అడగకోకుండా ఎందుకు ఇస్తారు? సో మనం కొద్ది కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ కత్తి కదా, మంచి కట్ చేస్తున్నాం కదా, మీది పని అయిపోయినాక ఏం చేస్తారు? అక్కడెక్కడ పెట్టి వెళ్ళిపోతారు కదా, అంతేగాని బాగా మంచి కత్తి కదా అని జోబులో పెట్టుకొని పోతారా? జోబులు పెట్టుకుంటే ఏమవుతుంది? కూర్చుకుంటుంది. అట్లనే ఈ మొబైల్ కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతుల్లో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటారని మీ ఇష్టం. కానీ దురదృష్టవశాత్తు ఇది భస్మాసురాస్త్రంగానే వాడుకుంటున్నారు అందరూ. యాక్చువల్గా రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చింది, ఏ సెగ్మెంట్ వాళ్ళు ఎంతమంది మోసపోయినారని. అంటే అఫ్ కోర్స్ ఇవన్నీ కాకి లెక్కలే ఉంటాయి. కాకి లెక్కలు అంటే తెలుసు కదా మీకు? దొంగ లెక్కలు కదా కాకి లెక్కలు. కాకి లెక్కలు అంటే ఐడియా ఉందా? మీరు విన్నారా ఎప్పుడన్నా కాకి లెక్కలని? తెలియదా కాకి లెక్కలు అంటే? కాకి లెక్కలు అంటే ఏమవుతుందంటే, ఒక ఊర్లో 100 కాకులు ఉంటాయి, హైదరాబాద్లో 100 కాకులు ఉంటాయి. మామూలుగా అమీర్పేటలో కౌంట్ చేస్తే 80 ఉంటాయి, లకటి కబుర్లో కౌంట్ చేస్తే 90 ఉంటాయి. అరే 80, 90 కలిపితే యాక్చువల్గా టోటల్ 100 ఉండాలి కదా, 80, 90 కలిపితే ఎంత అవుతుంది? 170 అవుతాయి. బట్ టోటల్ 90 ఉండాలి, 100నే ఉండాలి కదా. 170 వచ్చిందంటే కౌంట్ చేసేటప్పుడు ఆ కాకులు ఇక్కడికి వచ్చినాయి అంటారు అన్నట్టు. దాన్ని కాకి లెక్కలు అంటారు అన్నట్టు. సో అట్లా ఇవి కాకి లెక్కలే. కాకపోతే ఓకే, ఈ ఉన్న లెక్కల్లోనే మనం తీసుకున్నాం, దీనికి 10 టైమ్స్ వేసుకున్నాం. 88 మంది మోసపోయినారు. దీంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు 200 మంది, పట్టభద్రులు 3000 మంది, డిగ్రీ చదివిన వాళ్ళు 30,000 మంది, పీజీ చేసిన వాళ్ళు 3,000 మంది, 10వ తరగతి వరకు 3,000 మంది, ప్రైవేట్ ఉద్యోగులు అంటే డిగ్రీ చదివినారు 30,000 మంది, ఐటీ ఉద్యోగులు 6,000 మంది,
విద్యార్థులు 6,000 మంది, ప్రభుత్వ ఉద్యోగులు 3,000 మంది, గృహిణీలు 4,000 మంది, నిరక్షరాస్యులు ఓన్లీ 800 మంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? అక్షరాస్యతతో ప్రాబ్లం ఉంది. అంటే 1% నిరక్ష. నాకు తెలిసి ఆ నిరక్షరాస్యులు కూడా ఎట్లా మోసపోయింటారో తెలిసిన. యాక్చువల్గా లేదు, యాక్చువల్గా పిఓఎస్ అని ఉంటాయి, పాయింట్ ఆఫ్ సేల్స్ అని ఉంటాయి. బ్యాంకులు మీ ఆధార్ లేకుండా డబ్బులు తీసుకోవచ్చు. ఇది పెట్టి అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఈ ఆధార్ కార్డ్స్ లీక్ అవుతున్నాయి, ఫింగర్ ప్రింట్స్. దానిలను సైబర్ నేరస్తులు డౌన్లోడ్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్ రెగ్జిన్ ద్వారా తయారు చేసుకొని విత్డ్రా చేస్తున్నారు. అలా డబ్బులు పోతున్నాయి అన్నట్టు. అంటే వాళ్ళ సంబంధం లేదు. అది యాక్చువల్గా ఆధార్ కార్డు లాక్ చేసుకోవాలా, వాళ్ళు లాక్ చేసుకోవడం తెలియదు కాబట్టి డబ్బులు పోతున్నాయి. మీరైనా అని ఆధార్ కార్డు ఇప్పుడు ఓపెన్ ఉంటే వెంటనే లాక్ చేసుకోండి. మీ ఫింగర్ ప్రింట్ మీరు ఎప్పుడైనా థమ్స్ అప్ పెట్టినారనుకోండి, ఈ ఫోటోగ్రాఫ్ చాలు మీ డబ్బులు ఎత్తేయడానికి. ఎవరైనా ఫోటో తీస్తే మామూలుగా ఇప్పుడు అయితే పెట్టినా కదా, నా ఫింగర్ ప్రింట్స్ రికార్డ్ అయినట్లే మ్యాగ్నిఫై చేస్తాను. సో అలా పోయినట్టుగా ఈ డబ్బులు. అంటే ఇలా ప్రమేయం లేకుండా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్తో కాదు, ఫాల్తూ ఎడ్యుకేషన్తో ప్రాబ్లం. ఇప్పుడు ఈ భద్రకా వాళ్ళు ఇంకోరు వచ్చినారు స్టూడెంట్స్. ఆ స్కూల్లో చెప్పే A+B² ఎక్కడ పనికిరాదు జీవితంలో. ఇది చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. ఎంతగా మోసపోతున్నారంటే చాలా మంది అన్ని ప్రొఫెషన్ల వాళ్ళు మోసపోతున్నారు. 100 రకాల క్రైమ్స్ జరుగుతున్నాయి. రోజుకు 10 కోట్లు నష్టపోతున్నారు, రోజుకు 10 కోట్లు నష్టపోతున్నారు. మీరు నమ్ముతారు లేదో, గత సంవత్సరం నుంచి నేను సీఎం అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నా. ఎవరైనా కానీ ఒకవేళ ట్రై చేస్తుంటే మాకేంటి అనేటట్లు ఉన్నారు. సీఎం దగ్గర తీసుకుపోతే తెలంగాణలో కానీ ఏపీలో కానీ 60% క్రైమ్స్ 6 నెలల్లో తగ్గిస్తాను, సైబర్ క్రైమ్స్. కానీ నాకు ఒక సీఎం అపాయింట్మెంట్ ఇస్తే ఒక 5 మినిట్స్, ఎందుకంటే అది సీఎం ద్వారానే అవుతుంది. ఎందుకంటే హోము ఎడ్యుకేషన్ రెండు అతని చేతుల్లో ఉన్నాయి కాబట్టి సీఎం ద్వారానే అవుతుంది, వేరే వాళ్ళ ద్వారా కాదు. అది ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ ఎట్లా చేసినారో అట్లనే చేయాలి. అంతేగా కరోనా తాత లాంటిది. ఒక సునామీ, ఒక భూకంపము, ఒక కరోనా, ఒక తుఫాను, ఇవన్నీ మడతపెట్టి 1 లక్షతో మల్టిప్లై చేస్తే సైబర్ నేరాలు తక్కువ అన్నట్టు. మీరు ఎప్పుడన్నా బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దొంగలు ఉన్నారు జాగ్రత్త వింటుంటారు కదా, అట్లా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు దేశంలో సైబర్ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మన్ కీ బాత్లో కూడా చెప్పినాడు, డిజిటల్ అరెస్ట్ అని. అంటే ప్రాబ్లం ఎంత తీవ్రత ఉందని చూడండి. ఇక్కడ 100% విక్టిమ్స్దే ప్రాబ్లం. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు వాళ్ళకి. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటావా మన దేశంలో అంతా నాకేం కావాలా, మొత్తం అదంటారు రాక్షసుల పేర్లు ఏమో తెలియదు కానీ బకాసుల్లో వాళ్ళ ఖాతాలు లాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. 1 పైసా కట్టరు, షూ దగ్గర డబ్బులు తీసుకుంటారు, లేసుల దగ్గర తీసుకుంటారు. పిల్లలకు చదువులు తప్పించి 1 పైసా కూడా స్పెండ్ చేయరు అన్నట్టు. లేకపోతే వాళ్ళు స్పెండ్ చేసేటట్టుకంటే మనం మంచిగా ట్రైనర్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి పంపించచ్చు. పోలీసు వాళ్ళు పోయి చెప్తున్నారు, కానీ పోలీసు వాళ్ళకు కూడా అంత జ్ఞానం లేదు ఈ విషయంలో. ఎందుకంటే ఇది 360 degrees ప్రాబ్లం. ఒకటైతే ప్రాబ్లం లేదు, ఏదో సీసీ కెమెరా పెట్టి అరెస్ట్ చేయొచ్చు. ఇది నేను 2014 నుంచి చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా. మీరు నమ్ముతారు లేదో, మనం ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నారు కదా, ఈ పని చేస్తున్నా అంటే పిచ్చోడు అంటారు. నన్ను ఎన్నిసార్లు పిచ్చోడు అంటారో తెలియదు అన్నట్టు, లెక్కలేని ఎన్నిసార్లు. మాకు తెలియదా, నా క్లాస్మేట్లు కానీ డబ్బులు పోగొట్టుకొని అదే క్లాస్మేట్లు మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. కానీ డబ్బులు పోయిన తర్వాత ఎవ్వడేం చేయలేదు, గంగలో వేసినట్లే. 1930 కంప్లైంట్ చేయొచ్చు. అది గోల్డెన్ అవర్ లేదు, సిల్వర్ అవర్ లేదు. వాడు డ్రా చేయకుంటే బ్లాక్ చేస్తారు, డ్రా చేస్తే అది కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు పిక్ ప్యాకెటింగ్ ఎవరన్నా చేస్తారు, దొంగతనం చేసినాడు అక్కడే ఉంటాడు వాడు, లేకపోతే పర్స్ అక్కడే ఉంటుందా, వెంటనే మూవ్ అవుతాడు కదా. వీడు కూడా వెంటనే సెకండ్లలో విత్డ్రా చేస్తాడు. మ్యాసివ్ టీం బిల్డ్ చేసుకున్నాడు వాడు. కొన్ని 100 అకౌంట్లకు పంపిస్తారు. ఎందుకు 100 అకౌంట్లకు పంపిస్తారంటే అవన్నీ ట్రేస్ చేసి బ్లాక్ చేసే లోపల విత్డ్రా చేసేస్తారు అన్నట్టు. లేకపోతే బిట్ కాయిన్ లెక్క కన్వర్ట్ చేస్తారు, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లెక్క కన్వర్ట్ చేస్తారు. ఇది ఎట్లుంటుందంటే ఏదో చిమ్మ చీకటి రగ్గు కప్పినారు, లైట్ ఆఫ్ చేసినారు, మళ్ళీ వాడు కళ్ళకు గంతలు కొట్టినారు. కొడితే కనుక్కోగలుగుతారా? ఆడన్నా కనుక్కోవచ్చునేమో, ఈడ అస్సలు కనుక్కోలేరు. ఎందుకంటే సిమ్ము వాని పేరు మీద ఉండదు, అకౌంట్ వాని పేరు మీద ఉండదు. అవి ఏవో బినామీలు అనకూడదు, కానీ బినామీలు అంటే మళ్ళీ రాజకీయ నాయకులు ఫీల్ అవుతారు. డమ్మీ అకౌంట్ అంటే డమ్మీ అకౌంట్ కాదు, ఒరిజినల్ అకౌంటే. ఓ ఊర్లోకి పోయి ఎవరో పెద్ద సహకారి, మా వికాస్ లాంటి పెద్ద సహకారి నెలకు 10,000 ఇస్తారు అని చెప్తారు. అకౌంట్లు ఓపెన్ చేస్తారు పొలోమని మనోళ్ళు, సేమ్ సిమ్లు ఇస్తారు. ఆ అకౌంట్లు సిమ్లు వాడుకుంటారు. ఎంతోమంది హౌస్ వైఫ్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయి. మీరు ఒప్పుకోకపోయినా
ఇక్కడ అర్ధం మంది మోసపోయింటారు. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. మేడం చేయెత్తింది. నా పక్కన కూడా ఒక మేడం ఉన్నది. పొద్దున కూర్చున్నప్పుడు ఐ డోంట్ నో మేడం వాళ్ళ హస్బెండ్ 3 లక్షలు నష్టపోయినాడు. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు అన్నట్టు. ఎందుకంటే ఇది కరోనా మాదిరే, మనకు వచ్చినట్టు కూడా తెలియదు అన్నట్టు. కరోనా కనీసం దూరం అని వస్తుంది, ఇది కూడా లేదన్నట్టు. సో ఎందుకు చెప్తున్నానంటే అవగాహన ద్వారానే ఈ సైబర్ నేరాలు నివారించవచ్చు. దీంట్లో 100 రకాల సైబర్ నేరాలు ఉన్నాయి, 10 రకాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందులో కారణాలు 4. గౌతమ్ బుద్ధునికి 6 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అయితే నాకు 10 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అయింది 4 కారణాలు తెలుసుకోవడానికి. ఆ 4 కారణాలు కూడా కింద రాసినా, నేను చెప్తాను. కానీ ఈ 4 కారణాలు చెప్తే అబ్బే ఇవి నాకు అస్సలు లేవంటారు. 4 కారణాలు ఏం లేదు: అత్యాశ, అమాయకత్వము, భయము, కామము. ఇవి చెప్పినాం అనుకో ఏం లేదంటారు. కానీ అన్ని జరగడానికి ఇవే కారణం. అత్యాశ, రాత్రికి ధనవంతులు కావాలి. ఏ పని ఇప్పుడు ఈ పని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ టెంట్కి ఇంత రెంట్ ఇచ్చినారంటే ఒక ప్రాసెస్ ప్రకారం నడిచి ఉంటుంది. బిజినెస్ ఫ్లో ఉంటుంది, ప్రోడక్ట్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. ఎవడో ఆన్లైన్లో ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో వచ్చి ఇట్లా మీరు ఇన్వెస్ట్ చేయండి బిట్కాయిన్లో వారానికి డబుల్ అవుతుందని పెట్టేస్తున్నారు. కూకుటుపల్లిలో ఒక ఈఎన్టీ డాక్టర్ 9 కోట్లు పోగొట్టుకున్నాడు. దీంట్లో 9 కోట్లు పోగొట్టుకున్నాడు. నాకు అతను పోగొట్టుకుంటే ప్రాబ్లం లేదు, అతని దగ్గరికి పోయే పేషెంట్కి ఏమవుతుంది అనేది ప్రాబ్లం ఉంది నాకు. అప్పుడు చెవు బదులు ముక్కు ఆపరేషన్ చేస్తాడు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇట్ ఈజ్ ఎ వెరీ సివియర్ ప్రాబ్లం. ఎంతోమంది సెకండ్లలో పోగొట్టుకుంటున్నారు. హైయెస్ట్ నా దృష్టికి వచ్చినది పర్సనల్గా అయితే 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నారు. ఫోన్ చేసినారు. పేపర్లో చూసినది అయితే హైయెస్ట్ 25 కోట్లు పోగొట్టుకున్నారు. పర్ డే రోజుకు 10 కోట్లు పోగొట్టుకుంటున్నారు. నిన్న ఈనాడు పేపర్లో చూడొచ్చు మీరు. ఇవేంటి రికార్డెడ్ ఫిగర్స్, అన్రికార్డెడ్ ఫిగర్స్ ఎంతో తెలియదు. మళ్ళా అదే చెప్తున్నాను, ఇంకొక 0, 2 సున్నాలు వేసేయచ్చు. నిన్న ఈనాడు పేపర్లో ఆంధ్రాలో రాసినారన్నట్టు. మామూలు స్టాక్ మార్కెట్ టైంలో ఏదో ఒక ఫిగర్ రాస్తుంటారు. అది స్టాక్ మార్కెట్ కన్నా కొద్ది రీజన్ ఉంటుంది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాపర్ అవగాహన ద్వారానే ఈ సైబర్ నేరాలు నివారించవచ్చు. సో నేను స్లోగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి డిఫరెంట్ మెథడ్స్ అవలంబించినాను. ఇప్పుడు ఫైనెస్ట్ మెథడ్ అవలంబించినాను. నాకంటే ముందు వెళ్ళిపోతాను ఇది అవగాహన. ఎందుకంటే దీనికి కొద్దిగా బిజినెస్ లింక్ చేసినాను. మీ ప్రోడక్ట్ని ఎవరైనా ప్రమోట్ చేసుకోండి ఇలాంటి సెషన్స్లో అన్నాను. అందరూ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు పైసామే పరమాత్మ అనేది. సో యాక్చువల్గా ఒక ఎంఎన్సీ డైరెక్టర్, ఐటీ కంపెనీ ఎంఎన్సీ డైరెక్టర్ 25 కోట్లు పోగొట్టుకుంది. 25 కోట్లు. ఈ సంఘమిత్రాలో ఒక వాలంటీర్ 20 లక్షలు పోగొట్టుకుంది. సజ్జనార్ సార్ మళ్ళీ పరిచయం, మన వికాస్ ద్వారానో వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారానో. సార్ కూడా ఏం చేయలేరు. నాకు తెలిసి వచ్చిందే డబ్బులు ఏమన్నా వికాస్ రాలే కదా. మళ్ళా 20 ఎవరిది రాదు, అంతే వచ్చిందా మీరు. ఓకే, అదృష్టవంతురాలు మీరు. ఏదో పూర్వ జన్మలోనే ఏ జన్మలోనే ఏదో పుణ్యం చేస్తారు. అది ఏదో ఒకటి. అసలు పోగొట్టుకోకపోవడం ఉత్తమం అంటాను. చెప్తాను మేడం, అది ఎట్లా డిడక్ట్ అయిందని చెప్తాను. మీ ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. మీకు తెలియదు మీ ప్రమేయం, నేను చెప్తాను, నో ప్రాబ్లం. సో ఇది ప్రాపర్ అవగాహన ద్వారానే. ఇప్పుడు మీకు అవగాహన ఉందనుకోండి, ఫస్ట్ బెనిఫిట్ పొందేది మీరే, నెక్స్ట్ మీ ఫ్యామిలీ, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు బిజినెస్లో ఉంటే మీ ఎంప్లాయీస్. ప్రతి బిజినెస్ వాళ్ళు 4 ఇంపార్టెంట్. ఏ బిజినెస్కైనా కానీ మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, కస్టమర్స్, వెండర్స్. ఎవరు ఇబ్బంది పడినా కానీ బిజినెస్ కొలాప్స్ అవుతుంది. కాకుంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఎవడు గుర్తించట్లేదు. తేలుగొట్టిన దొంగ మాదిరి సైలెంట్గా ఉంటున్నారు. చాలా దారుణం జరిగిపోతుంది. సో లిటరల్గా ఏ కంపెనీ కూడా సీరియస్గా ఆలోచించట్లేదు ఇంత తీవ్రమైన ప్రాబ్లం అన్నట్టు. నాకు యావరేజ్ రోజుకు ఒక 5 మంది బాధితులు ఫోన్లు చేస్తుంటారు. అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిందంటే 100% నాకు బాధితుడే. ఇంకా దరిద్రం ఏంటంటే నేను కొన్ని వాట్సాప్ గ్రూపులు నడుపుతున్నాను. ఆ గ్రూప్లో ఉండే వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, బాబు ఇంకా గ్రూప్లో ఉండి ఏం లాభం రా బాబు అని చెప్తుంటాను. నా నెంబర్ ఎవరు ఇచ్చినారని అడుగుతుంటాను. సో ఈ 100 రకాల ఎందుకు పోలీసులు మాజీ డీజీపీ డబ్బులు పోగొట్టుకున్నారు, జడ్జిలు డబ్బులు పోగొట్టుకున్నారు. విద్యార్థులు చెప్పాల్సిన పని లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడి లోన్ యాప్స్లో లోన్ తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఓన్లీ ప్రాపర్ అవగాహన ద్వారానే మనం ఏదైనా చేయొచ్చు. సో 100 రకాల సైబర్ క్రైమ్ ఉన్నాయి. 10 రకాల సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి. ఫస్ట్ సైబర్ క్రైమ్ ఏంటంటే
జాబ్ ఫ్రాడ్స్ ముఖ్యంగా అనుకోకుండా హౌస్ వైఫ్స్ ఏ రీజన్ వల్ల కానీ అక్కడెక్కడ ఉంటే అరే మనం ఎట్లా జాబ్ చేయట్లేదా ఇంటి నుంచి చేస్తాం అనుకుంటారు. నటరాజ్ పెన్సిల్ కూడా వస్తాడని, ఆ నటరాజ్ పెన్సిల్కు వీళ్ళకి సంబంధం ఉండదు. నటరాజ్ పెన్సిల్ వాళ్ళు ప్యాక్ చేయమని ఇంటికి పంపిస్తారంట. అంత పెద్ద కంపెనీ రూపాయికి పెన్సిల్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఎంత సిస్టమ్ ఉండాలా, మళ్ళీ ఇంటికి పంపించి ప్యాక్ చేపిస్తారు. కొద్దిగా బిజినెస్ సైకాలజీ అర్థం కావాలి. ఏ బిజినెస్ అయినా అని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉంటుంది, అట్లనే ఇస్తారు. ఇంకోటి మెకనైజ్డ్ ప్రాసెస్లో ఓన్లీ అక్కడ తయారవుతుంది, ఎండ్ కస్టమర్కి వెళ్ళిపోతుంది, మధ్యలో ఎవరి దగ్గరికి రాదు. డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నా కానీ వాళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కే పనికి వస్తారు అంతే. ప్లస్ ఏ ఉద్యోగానికి కూడా డబ్బులు అడగరు. వాళ్ళు టెంపరీగా ఒక బాండ్ మాదిరి ఏదన్నా ఇస్తారు, ఇంకా అది మళ్ళీ వీడు వర్క్ను ఏదో చూస్తారు 80% 90% ఎఫిషియన్సీ ఉంది నీకు ఫైన్ అంటారు, మళ్ళీ లీగల్ నోటీస్ పంపిస్తారు. అట్లా పాపం చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు, లేడీస్. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక అమ్మాయి దుబాయ్ నుంచి ఫోన్ చేసింది ఒక పోలీస్ ఆఫీసర్ రెఫరెన్స్తో. ఆ అమ్మాయి తెలియకుండా ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్ క్రిమినల్ వాడుకున్నాడు. మీకు 20% ఏం చేస్తారంటే మీ అకౌంట్ వాళ్ళకి తెలియదు కదా. ఏ కంపెనీ అయినా కానీ కంపెనీకి ఒక అకౌంట్ ఉంటుంది. కంపెనీ అనేది ఒక ఎంటిటీ ప్రభుత్వం దృష్టిలో. మిగతా వాళ్ళు ఎవరైనా అకౌంట్స్ కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. కంపెనీ ఇట్ సెల్ఫ్ ఒక ఎంటిటీ బ్యాంక్ దృష్టిలో. వీళ్ళ అకౌంట్ వాడుకొని వెంటనే వీళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ కావడం, వీళ్ళకి లీగల్ నోటీసులు రావడం, పోలీస్ నోటీసులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఏడవడం ఆమె అయితే ఫోన్ చేసి నాకు విశాఖపట్నంలో ఒక ఫ్లాట్ ఉంది సార్, దాన్ని అమ్మైనా కానీ నాకు ఈ కేసు నుంచి బయటండి అంట. చాలా ఇట్లా అకౌంట్స్ ఫ్రీజ్ కావడము, అమౌంట్ లీన్ కావడం, ఇట్లా రకరకాల కేసులు జరుగుతుంటాయి. ఏం చేయలేము, ఎక్కడైతే కేసు పడి ఉంటుందో అక్కడే ఇది చేసుకోవాలి. ఇంకా దానికి కరెక్ట్ ప్రాపర్ ప్రాసెస్ కూడా ఇవ్వాలి. బెస్ట్ ఏంటంటే ఎక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉండవు. పెద్ద పెద్ద కంపెనీల్లో అఫీషియల్గా వాడు ల్యాప్టాప్ ఇచ్చి అన్నీ చేస్తాడు, ఇంటర్వ్యూ చేసి అన్నీ అయిపోయినాక చేస్తాడు. వీళ్ళకు ఉండే టాలెంట్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఉండదు, సింపుల్గా చెప్పాలంటే. సో ముఖ్యంగా పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. మహాభారతంలో ధర్మరాజు కాలం నుంచి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి జూదంలో ఎవడు గెలవలేదు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ను భార్యను 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు, 90 లక్షలు పోగొట్టుకొని. ఈడ గాజుల రామారంలో నల్గొండ అతను, మిర్యాలగూడ అతను భార్యను 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టుకుని. సాఫ్ట్వేర్ ఇంజనీర్. అట్టనే రాజేంద్ర నగర్ భార్య కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను మొన్న ఒక హెచ్ఆర్ కంపెనీలో స్పీచ్ ఇస్తే ఒకతను చెప్తున్నాడు, సార్ నేను 20 లక్షలు పోగొట్టుకున్నానని చెప్తున్నాడు. ప్రాబ్లం 20 లక్షలు కాదు, ఇతను హెచ్ఆర్ కంపెనీలో క్యాండిడేట్స్కి ఛార్జ్ చేయకూడదు. ఇలా కొన్ని డబ్బులు కావాలి కదా క్యాండిడేట్కి ఛార్జ్ చేస్తున్నారు. గుజరాత్లో బిజినెస్ మ్యాన్ అట్లనే ఒక 75 లక్షల కంపెనీ అమౌంట్ వాడేసినాడు. ఒక బ్యాంక్ మేనేజర్ 5 crores వాడేసినాడు. సో ఇది చాలా మల్టిపుల్ ప్రాబ్లం అన్నట్టు. ఏదో ఒక పాయింట్లో స్టాప్ కాకుండా ఇది క్యాన్సర్ టైప్లో మొత్తం సిస్టమ్ అంతా ఆక్యుపై చేస్తుంది. ఎండ్ పాయింట్ స్టార్ట్ పాయింట్ మనకు తెలియదు. సో ఈ మధ్యన మీకు కాలర్ ట్యూన్ వస్తుంది కదా, పోలీసులు అని చెప్తుంటే భయపడకండి అని చెప్పి. అది ఎవరికి అర్థమవుతుందంటే మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే ఎవడన్నా బాధితులకు అర్థమవుతుంది. మధ్యలో ఎవరికి అర్థం కాదండి. అది ఎట్లుంటుందంటే ముఖేష్ యాడ్ మాదిరి ఉంటుంది. ఇదే నాకు ఆఖరి మాట అన్నట్టు. ముఖేష్ యాడ్ని చూస్తారు, సిగరెట్ తాగుతారు, అంతే కదా. ముఖేష్ యాడ్ని చూస్తారు, మందు తాగుతారు. సో ఆ కాలర్ ట్యూన్స్తో ఇవన్నీ నడవవు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్టూడెంట్స్ని అడగండి, సంవత్సరం అంతా ఒక టీచర్ పర్ఫెక్ట్ టీచర్ చెప్పినా 40 మార్కులు రావట్లేదు. కాలర్ ట్యూన్తో ఏమన్నా నాలెడ్జ్ వస్తుందా? మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, మళ్ళీ అది కూడా చెప్తున్నాను, ప్రాబ్లం లేదు. బాధితులకు అర్థమవుతుంది, మధ్యలో వాళ్ళకి అసలు అదొక ప్రాబ్లం అని రికగ్నైజ్ చేయలేరు అన్నట్టు. ఇది ఖచ్చితంగా కరోనా వ్యాక్సిన్ చేసినట్లు ప్రతి ఒక్కరికి ఇట్లా పోస్టర్ ఇంటిలోనో ఇంకోటో ఏదో రకంగా చేసి సిస్టమ్ ద్వారానే తీసుకుపోయి చేస్తేనే అది కూడా నేను చెప్తున్నా 6 monthsలో ఒక 50% తగ్గించవచ్చు. సో ఎవ్వరు ఏమి పోలీసులు అని చెప్పినా, ఈడీ అని చెప్పినా, దాని తాత అని చెప్పినా, ఏం చెప్పినా అని మీరు నమ్మకండి. రాండి చూసుకుందాం, ఇంటికాడికి రండి. మీరు మర్డర్ చేసినా పోలీసు వాళ్ళు మీకు ఫోన్లో అడగరండి, ఇంటికి వచ్చి రా బాబు ఎత్తపోతారు. సో వాట్సాప్లో అడగరు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ నెంబర్తో ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ యువతలు ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నారు మూర్ఖులు. మన ఇండియా కోడ్ +91 అనేది కూడా తెలియదు అనుకుంటున్నారు కదా. పాకిస్తాన్ నెంబర్తో ఫోన్ చేసి మేము నేను సోమేష్ కపాడియా సిబిఐ ఆఫీసర్ అంటారండి. పాపం అట్లా చాలామంది మీ పిల్లలు ఇక్కడ రేప్ గురైనారు, లేకపోతే స్టేషన్లో ఉన్నారు, డ్రగ్స్లో పట్టుబడి రకరకాలుగా వస్తాయి మేడం ఖచ్చితంగా.
అవసరం లేదు మేడం, కట్ చేయడమే అంతే కాదు. అదే చెప్పేది, అవగాహన ఉంటే నాకు 50 సార్లు వచ్చినాయి, 50 సార్లు కట్ చేసిన. లాస్ట్ ఒకసారి మాట్లాడినాను, నేను మాట్లాడేది స్లో గమనించి అరే బ్యావకు మేరే టైం క్యూ బర్బాద్ కర్రా అని నన్ను తిడతా వాడు రివర్స్లో. వానికి తెలిసింది నేను వాళ్ళతో ఆడుకుంటాను అన్ని తెలిసింది. అరే బ్యావకు మేరే టైం బర్బాద్ క్యూ కర్రా అంట. చూడండి, నా టైం కంటే వాన్ టైం ఇంపార్టెంట్. అర్థమైందా? వాళ్ళు బిచ్చగాళ్ళ మాదిరే, ఆ సిగ్నల్లో డబ్బులు దొరికినాయే ఉంటారు, లేకుంటే నెక్స్ట్ సిగ్నల్ పోతారు. మిమ్మల్ని మీ మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు, మీ డబ్బుల మీద ప్రేమ ఉంటుంది అంతే. సో మీకు ఏదన్నా లాటరీ వచ్చిందంటే నమ్మకండి, లాటరీ నిజంగానే తీసుకుంటేనే రాదు మనకి. అట్లాంటిది లాటరీ ఎందుకు వస్తుందండి? అమ్మాని కొడుకు పెళ్లికి, కొడుకు శోభనానికి మీకు రీఛార్జ్ ఎందుకు చేస్తారు చెప్పండి? సో ఏది రాదు. మళ్ళా ఏంది నారాయణమూర్తి పేరుతో, నందన్ నీలకని పేరుతో మేము స్టాక్లో కొత్త యాప్ ఇన్స్టాల్ చేసినాము. ఆడు ఫేస్బుక్ కూడా ఎట్లా యాడ్స్ అలౌ చేస్తున్నాడో తెలియదు. అవన్నీ ఫేక్. ఏ అయితే వీడియోస్ చేస్తున్నారో మళ్ళీ ప్రకటనలు, స్పాన్సర్డ్ యాడ్స్ అవన్నీ. అసలు ఫేస్బుక్ ఫస్ట్ కల్ప్రిట్, అలౌ చేయకూడదు ఫాల్తూ యాడ్స్, జస్టిఫైడ్ యాడ్సే చేయాలా. ఊరగా సెకండ్లలో పోగొట్టుకుంటున్నారు. ఒకడు ఆన్లైన్ గేము, ఒక IBM ఎంప్లాయీ సమ్ నేము, ఒక 60 లక్షలు పోగొట్టుకున్నాడు ఆల్రెడీ. పాపం అడిక్ట్ అయినాడు. నా నెంబర్ ఎక్కడో చూసినాడు, నేనేం భూతపోయి తిని అనుకున్నాడు, నా దగ్గరికి రావాలనుకున్నాడు. ఫోన్ చేసినాడు, ఫోన్ చేసి మధ్యాహ్నం ఫోన్ చేసినాడు. నేను ఎవరికైనా అని పొద్దున్న నన్ను కలవాలంటే 6 to 9 ఇస్తా టైం. అదే జూబ్లీహిల్స్ KBR పార్క్ రమ్మంటాను. వాడు 6కి వచ్చేసినాడు. నేను ఒక్క క్వశ్చన్ అడిగినాను, నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు ఆడినావు గేము, ఎప్పుడు డబ్బులు పోగొట్టుకున్నావు అని అడిగినా. నాతో మాట్లాడినాక కూడా 1 లక్ష రూపాయలు పోగొట్టుకొని వచ్చినాడు నా దగ్గరికి. నీకు ఎవడు కాపాడతాడు చెప్పండి? ఇంకా నాతో మధ్యాహ్నం మాట్లాడినాడు, రేపు పొద్దున్న రమ్మన్నా, రాత్రి 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. వస్తుందేమో, పోవడమే ఉంటుంది, రావడం ఉండదు దాంట్లో. సింపుల్ గ్రావిటీ ప్రిన్సిపల్. ఆడ హిమాలయస్ నుంచి నీళ్లు నువ్వు ఇట్లా రివర్స్లో పంపించాలంటే ఎంతో ఎనర్జీ కావాలా. అక్కడ నుంచి నీళ్ళు రావడానికి 1 పైసా ఖర్చు అవసరం లేదు. ఇంకా మనం అప్పుడప్పుడు డ్యాములు కట్టుకొని నీళ్ళు వాడుకుంటున్నాం. నార్మల్గా నది ఫ్లో మాదిరి జరుగుతుంది నాడు. సో తెలియని వాళ్ళు చేసే వీడియో కాల్స్కి స్పందించకండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. స్పందించినా బట్టలు ఇప్పకండి, బట్టలు ఇప్పినా భయపడకండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పటి వరకు 20 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడినా. వీడియో కాల్లో ఎదుర్కొన్నాను 20 మందిని. వాళ్ళు ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే సింపుల్గా అడిగినాను, ఓన్లీ వీడియో మాత్రమే చూసినావా, బట్టలు ఇప్పినావా అని అడిగినాను. బట్టలు ఇప్పినావా అని వాళ్ళు, నేను ఒకటే చెప్పేది, డాక్టర్ దగ్గరికి పోయి నాకు ఏ రోగం వచ్చిందో చూసుకోంటే ఏం చేయలేదు డాక్టర్, ఏదో మందు రాసిస్తాడు. నువ్వు నిజం చెప్తే డాక్టర్ చెప్తాడు, అంతే కదా. సో రియల్గా ఏం చేసినావు అడిగితే బట్టలు ఇప్పినాను. సమ్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర కూడా. కాకపోతే నేను ఒకటే చెప్పినాను, అరే బాబు, నువ్వు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియోలు నువ్వే చూసుకోవు, వేరే వాడు ఎవడన్నా చూసుకుంటే వాని జన్మ ధన్యమవుతుంది, ప్రాబ్లం ఎక్కడుంది అని చెప్పిన. వాడు ఎంత రిలీఫ్ అయినాడంటే నన్ను ధైర్యదాత అన్నాడు. ఎక్కడ నేను ధైర్యాన్ని దానం చేసినానంట. సో ఫస్ట్ పాయింట్, ఫేస్బుక్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయరు. అప్లోడ్ చేసిన కండిషన్స్ ఒప్పుకోవు. తెలిసినా మీరు ఏ యూట్యూబ్ వీడియోలో. నేను తెలియక ఒకసారి కరోనా టైంలో మామూలుగా పిల్లోనికి బట్టలు లేకుండా వాత పెడుతున్నారు. పిల్లోనికి ఏదో మన నాటు వైద్యం చేస్తున్నారు. సరదాగా నేను న్యూ కరోనా మెడిసిన్ అని నేను పోస్ట్ చేసిన. దానికి పెనాల్టీ ఏంటి తెలిసిన? నాది 1 year బ్లాక్ చేసినాడు ఫేస్బుక్. నాకు చెమటలు పట్టినాయి 1 year. 10 ఏళ్ళ నుంచి బిల్డ్ చేసినది 1 year. ఒక 5 సెకండ్లలో అవుట్ అయింది. మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసిన. మళ్ళీ 1 year తర్వాత రిలీజ్ చేసినాడు. ఇప్పుడు నాకు 2 ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి 1 దెబ్బకి. అంటే యాక్చువల్గా ఈ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ యూట్యూబ్, ఫేస్బుక్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఎనీ కైండ్ ఆఫ్ అగెనిస్ట్ కమ్యూనిటీ. నాకు తెలియదు అది యాక్చువల్గా వాత పెట్టే వీడియో, అది దాని చిల్డ్రన్స్కి అగెనిస్ట్ అబ్యూజింగ్ అవుతుందని. అంటే మనం వచ్చిన వాతావరణానికి మామూలుగా ఏదో నవ్వుకుంటా అనుకునేది మనం అనుకునేవాళ్ళం. వాళ్ళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. తర్వాత అర్థమైంది ప్రతి పోస్టు జాగ్రత్తగా చేయాలనేది అర్థమైంది. సో చాలామంది ఈ ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ ఉంటాయి కదా, ఏపీకే ఫైల్స్, wedding.apk, nude.apk,
invitation.apk, newyear.apk, ఏపీకే నొక్కితే మీ పీక పోతుంది, మీ పీక అవుట్. మీరు ఏ లింక్ క్లిక్ చేసినా, ఏ యాప్, ముఖ్యంగా వాట్సాప్లో వచ్చేది, ఏ లింక్ క్లిక్ చేసినా, ఏ యాప్ క్లిక్ చేసినా గుర్తుపెట్టుకోండి, ఉరితాడు ఉన్నట్లే మీ మెడలో, లేకపోతే కరెంట్ వైర్ను పట్టుకున్నట్లే. ఉరితాడైనా కరెంట్ అయినా రెండో ఒకటే కదా. ఏపీకే ఫైల్స్, ఏపీకే ఫైల్ అంటే ఏంది? ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్, బ్యాక్ ఎండ్లో అప్లికేషన్స్ రాయడాల్సిన ఎన్విరాన్మెంట్. వీళ్ళకి ఏం పనింది ఇది? అది క్లిక్ చేసినారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్ హ్యాక్ అయ్యి మీ ఫోన్ నుంచి అందరికీ పోతాయి మెసేజ్లు పోవడం కూడా మీ ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీ పేరు మీద వాళ్ళు చాట్ అడిగి, ఇదిగో ఇప్పుడు మన కృష్ణారెడ్డిని అడిగినారు కదా, అట్లా డబ్బులు అడుగుతారు, అంతే, అట్లా ఇచ్చేస్తున్నారు. చాలా అసలు ఊహ ఉంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిపోయి ఒక 3 అమ్మాయిల స్టోరీ చెప్తాను. మా బిల్డింగ్లో ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఒక 10th క్లాస్ అమ్మాయి ఏకంగా ముంబై పోయింది. ఇన్స్టాగ్రామ్ వాడు పిలిచిన వాడు రెడ్ లైట్ ఏరియా ఏజెంట్. తెలంగాణ పోలీసులు లాస్ట్ మినిట్లో పోయి అమ్మాయిని తీసుకొని వచ్చినారు. ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి ఏకంగా ఢిల్లీకి పోయింది, 16 లక్షలు ఇచ్చి వచ్చింది. యాక్చువల్ ఎందుకు పోయింది తెలిసిన అమ్మాయి? యాక్చువల్గా వాళ్ళ నాన్నది కేవలం 2 లక్షలు వాడుకుంది. ఎందుకు వాడుకుందో తెలియదు, గేములకో ఎందుకో తెలియదు. ఆ 2 లక్షలు ఎట్లా పే చేయాలో తెలియదు. ఎక్కడో వచ్చింది కిడ్నీకి 7 కోట్లు ఇస్తామని, కిడ్నీ అమ్మడానికి పోయింది 7 కోట్లకు, ఇంకో 16 లక్షలు పోగొట్టుకుంది. యాక్చువల్గా మన చదువులో ఎక్కడైనా కిడ్నీ అమ్ముతారనేది ఉంటుందా? అసలు కిడ్నీ ఏ వయసు వాళ్ళు ఇస్తారనేది ఉంటుందా? ఎవరికి ఇస్తారనేది ఉంటుందా? ఏం లేదు, అంతా A+B² అనంతపురంలో ఒక డాక్టర్ కొడుకు 4 లక్షలు పోగొట్టుకున్నాడు, 4వ తరగతే. అన్ని గేమ్స్. మీరు పెన్షనర్ ఆఫీస్కి వెళ్ళండి, ఎక్కడన్నా పోయి పెన్షనర్ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళ డబ్బులు అన్నీ పోయినాయని కంప్లైంట్ పోతారు. వాళ్ళ బ్యాంకు పోయి, పెన్షనర్ బ్యాంకు. తెలిసినా వాళ్ళకి విలన్లు ఎవరో, పోగొట్టేది ఎవరో తెలిసినా వాళ్ళ మనవాళ్ళు మనవరాలే. నాన్న కన్నా బున్న అనే మొబైల్ ఇస్తారు, వాళ్ళకి అన్ని నొక్కుతారు, లేపేస్తున్నారు, బ్లేడ్ లేకుండా గుండు కొడుతున్నారు. ముఖ్యంగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎక్కడ ఇవ్వకండి, ఏ రీజన్ వల్ల అడిగినా ఇవ్వకండి, ఎక్సెప్ట్ బ్యాంకు వాళ్ళు, టెలికాం డిపార్ట్మెంట్ ఏదైనా ఆథరైజ్డ్ వాళ్ళు అడిగితేనే తప్ప. సింపుల్గా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆధార్ పాన్ కార్డు, రియల్ ఎస్టేట్ ఆధార్ పాన్ కార్డు, ఇంకో వర్క్ ఆధార్ పాన్ కార్డు. ఏంటి ఆధార్ పాన్ కార్డు అనేది మీ పాస్పోర్ట్ లాంటిది. ఎక్కడంటే అక్కడ వర్క్ ఇవ్వడానికి కాదు. నేను డిఆర్డిఎల్లో స్పీచ్ ఇచ్చిన, యాక్చువల్గా 200 సెషన్లు ఇచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు. డిఆర్డిఎల్లో ఇచ్చిన, ఎన్ఐటి వరంగల్లో నేను చదువుకున్న కాలేజీలు ఇచ్చిన. నేను చదువుకున్న కాలేజీలో 3 ప్రొఫెసర్లు, ఒకరు 10 లక్షలు, ఒకరు 8 లక్షలు, ఒకరు 40,000 పోగొట్టుకున్నారు. నన్ను పిలిపించి ఇచ్చారు, అక్కడ పిలిపించి లాస్ట్ మంత్ ప్రోగ్రామ్ ఇచ్చారు. విషయం ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రొఫెసర్లు కూడా స్టూడెంట్స్ మాదిరి ఆబ్సెంట్ అయినారు, 30 మంది అటెండ్ అయినారు. సో ఎన్ఐటి ఇది పక్కన పెడితే డిఆర్డిఎల్లో ప్రోగ్రామ్ ఇచ్చిన. డిఆర్డిఎల్ డైరెక్టరు ఆయన స్వయంగా ఆన్ రికార్డు చెప్పినాడు. ఏంటి తెలిసిన? ఆయన పేరు మీద 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. 23 లోన్స్ బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి సెటిల్ చేసుకున్నాడంట. ఒక 2 లోన్స్ పే చేసేసాడంట ఏకంగా. ఇదే డిఆర్డిఎల్ డైరెక్టర్ పూణేలో ఒక అతను ఉన్నాడు, న్యూడ్ కాల్ ట్రాప్లో ఇరుకొని ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఎర్రవాడ జైల్లో. మీకు డౌట్ రావచ్చు, న్యూడ్ కాల్లో ట్రాప్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. గుజరాత్లో బిజినెస్ మ్యాన్ 2,69,00,000. అమీర్పేటలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక 10,000 పే చేసి. మళ్ళీ ఇతను జైలుకు పోయినాడు. ఎట్లా పోయినాడంటే అవతల ట్రాప్ చేసిన వాళ్ళు ISI ఏజెంట్. సో వాళ్ళు కంట్రీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అడగడం వల్ల అవుట్ ఆఫ్ నో వే హీ హెస్ గివన్. కంట్రీ లా హ్యాస్ బిగ్ ఆర్మ్స్ అంటారు కదా, సారే చెప్పాలి లాయర్, లా హ్యాస్ బిగ్ ఆర్మ్స్ అంటారు కదా. సో లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్, ఇన్నోసెన్స్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. జైల్లో ఉన్నాడు ఇప్పుడు, ఎర్రవాడ జైల్లో. మీరు ప్రదీప్ కురుల్కర్ అరెస్ట్ అని కొట్టండి, లేకపోతే ప్రదీప్ కురుల్కర్ అని పెట్టండి, ఆటోమేటిక్గా మిగతా స్టోరీ అంతా గూగుల్లో చెప్తుంది. మీరు ఏదన్నా మీకు వస్తువు రాలేదు, ఒక కంపెనీ ఫోన్ నెంబర్ ఎతకాలి. ఎక్కడ ఎతుకుతారు? గూగుల్ కదా. గూగుల్లో మీరు ఏదన్నా ఎతికితే గుయ్యి అంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్, గూగుల్లో ఎతకండి, ఫస్ట్ వచ్చిన నెంబర్కి వెళ్ళకండి, అఫీషియల్ సైట్కే వెళ్ళండి, అఫీషియల్ యాప్కే వెళ్ళండి. మా ఫ్రెండ్కు యాక్చువల్గా లేట్గా మ్యారేజ్ అయింది. మా ఫ్రెండ్కు వాళ్ళ భార్య సెర్చ్ చేసింది గూగుల్లో. ఏం సెర్చ్ చేసింది తెలిసిన? హౌ టు హరాస్ హస్బెండ్ అని సెర్చ్ చేసింది. నిజంగా ఎవడో బ్రహ్మానందం అంటే దండిగా ఉందంటారు సలహాలు ఇచ్చేవాళ్ళు. దాంట్లో గూగుల్ ఏంది? అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.
డోంట్ ట్రీట్ దట్ ఈస్ రైట్. గూగుల్లో నా స్టోరీ ఉంటుంది, అన్న స్టోరీ ఉంటుంది, మీ స్టోరీ ఉంటుంది. మీకు తెలియాలి ఏ స్టోరీ రైట్ అనేది. సింపుల్గా గూగుల్ అనేది ఇంకా చాట్ జీపీటీ కొత్తది వచ్చింది, దాని తాత లాంటిది. రీసెంట్గా అమెరికాలో ఒకడు అడిగినాడంట, నేను మొబైల్ వాడొద్దని మా పేరెంట్స్ హరాజ్ చేస్తున్నారు, ఏం చేయాలని చాట్ జీపీటీని అడిగినాట. కిల్ యువర్ పేరెంట్స్ అని చెప్పిందంట. ఎస్ అమ్మా, రీసెంట్గా పేపర్లో వచ్చింది. చాట్ జీపీటీ సజెస్ట్ చేసిందట. ఒకవేళ వాడు చాట్ జీపీనే పర్మనెంట్ డైరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ అనుకుంటే ఏమవుతుంది? పేరెంట్స్కి మంగళం. సో మీరు ఎక్కడంటే అక్కడ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయకండి, అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట. ఓన్లీ మీరు పే చేయాలనుకుంటే చేయండి. ఓఎల్ఎక్స్లో మీరు మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా సైబర్ క్రిమినల్స్ రెడీగా ఉంటారు మిమ్మల్ని ప్రేమించడానికి. మేము మిలిటరీలో పనిచేస్తామంటారు, అనుకోకుండా మనకు దేశభక్తి ఫుల్గా ఎక్కించినారు ఈ మధ్యన. సో అది అడ్వాంటేజ్ అయింది సైబర్ క్రిమినల్స్కి. దేశభక్తి ఉండడం తప్పు కాదు, డూప్లికేట్ వాళ్ళని నమ్మడం తప్పు అన్నట్టు. సో వాడు వస్తాడు. మీకు తెలిసిన నిమ్స్ డాక్టర్ 2 లక్షలు పోగొట్టుకున్నాడు ఓఎల్ఎక్స్లో డబ్బుల్లో. కర్నూలు ఎంపీ పోగొట్టుకున్నాడు, మెట్రో ఉన్నతాధికారి పోగొట్టుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు తెలిసి తెలియని వాళ్ళతో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసినారంటే 100కు 1000 సార్లు ఆలోచించాలా. చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి. కేజ్రీవాల్ కూతురు 30 లక్షలు పోగొట్టుకుంది. సో సారీ 30 లక్షలు కాదు, 30,000 పోగొట్టుకుంది కేజ్రీవాల్ కూతురు. ఈమె ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ చేస్తుంటుంది, దిల్సే అంజలి అని. ఆమె 30,000 పోగొట్టుకుంది. యాక్చువల్గా నన్ను ఇంటర్వ్యూ చేసింది స్టూడియో సిగ్నేచర్స్లో. ఆమె ఫస్ట్ ఇట్లనే చెప్పింది, నన్ను మిలిటరీ వాళ్ళని 30,000 ముంచినారండి అని చెప్పింది. ఎందుకు డైరెక్ట్ పేరు చెప్పినా అంటే ఆమె ఇంటర్వ్యూలోనే చెప్పింది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ విషయం ఏంటంటే, చాలా ఓఎల్ఎక్స్లో అయితే కొత్త రకం మోసాలు వచ్చినాయి. మీరు అంటే రెగ్యులర్గా నేను చెప్తాను, మీరు ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకున్నారు, అన్నదమ్ములు తిట్టుకున్నారు, 2 లారీలు కొట్టుకున్నాయి, గుద్దుకున్నాయి, ఈ న్యూస్ చదవాల్సిన పని లేదు. సైబర్ నేరాల న్యూస్ మాత్రం ఖచ్చితంగా చదవండి, వితౌట్ ఫెయిల్. మీరు అవసరం ఉన్ని లేకుండా మీరు ఏం పోలేదు, క్రైమ్స్కి వెళ్ళండి, ఈనాడు కానీ సాక్షికి కానీ. సైబర్ రిలేటెడ్ ఆ హెడ్డింగ్లోనే తెలిసిపోతుంది. సైబర్ రిలేటెడ్ ఉంటే మాత్రం 100% చదవండి. ఎందుకంటే ఎందుకు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఎలాంటి వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నారని తెలుస్తుంది. రీసెంట్గా నేను చెప్తాను, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయకండి. సో రీసెంట్గా ఒకడు 250 మందిని ముంచినాడు ఓఎల్ఎక్స్ ద్వారా హైదరాబాద్లోనే. వాడు 250 మందిని ముంచాలంటే 500 మందిని మోసం చేసినాడు. వాడు ఏం చేసినాడు తెలుసునా? వాడు సింపుల్గా వాడు ఏం చేస్తాడంటే, ఓఎల్ఎక్స్లో ఎవడో పెడతాడు ఐఫోన్, వానికి ఫోన్ చేస్తాడు. ఓఎల్ఎక్స్లో ఐఫోన్ 16 ఎంత పెట్టినాడు? 50,000 పెట్టినాడు. వీడు ఫోన్ చేసి, సార్ 50,000 నేను 48,000 ఇస్తాను. ఓకే, ఫటాఫట్ 48 అయిపోయింది. అది మీరు డౌన్ చేయండి సార్, సాయంత్రం మా బ్రదర్ని పంపిస్తాను అంటారు. ఓకే, మళ్ళా డౌన్ చేసిన ఏం ఫోటోలు వీడు అప్లోడ్ చేస్తాడు. ఎంతకు? 50,000కి అప్లోడ్ చేస్తాడు. మళ్ళీ ఎవడన్నా కొన్నికి వస్తాడు కదా, 48,000కి చెప్తాడంట వానికి. అంటే వానికి అది వాట్సాప్ కాదు, ఫోన్పే నుంచి జీపే అంటారు. ఫోన్పే జీపే చేస్తారు. పొద్దున్న అంకుల్ స్కామ్ మాదిరి అంటారు. వెంటనే పోతుంది. ఈడేమంటాడు, మొబైల్ ఇవి అంటాడు, నాకు డబ్బులు ఇవి అంటాడు. డబ్బులు మీ అన్నకు పే చేసిన, మా ఆయన ఎవడు. అట్లా 500 మందిని మోసం చేసి సుమారు 2 కోట్లు గుంజినాడు దరదా. ఇట్లా వెరీ సింపుల్, అసలు మీ ఊహకు అందదు అన్నట్టు. మీరు డోంట్ ట్రీట్ ఎవ్రీథింగ్ అనే ఇంటర్నెట్ ఈజ్ గ్రేట్. ఇంకొక కేసు మంచిర్యాలలో ఒక బిర్యానీ సెంటర్కి ఫోన్ చేసినాడు వాడు క్రిమినల్. ఫోన్ చేసి నాకు 100 బిర్యానీలు కావాలన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. వెంటనే అడ్వాన్స్ అక్కడ ఓన్లీ పిఓఎస్ సెంటర్కి ఇస్తామన్నాడు. పిఓఎస్ సెంటర్కి పోయినాడు. పిఓఎస్ సెంటర్కి పోతే అదే పాయింట్ ఆఫ్ సేల్ ఉంటుంది కదా, ఈ సేవ సెంటర్ మీ సేవ సెంటర్, ఆడికి పోయినారు. ఆడికి పోతే వానికి ఏం చెప్పినాడు, ఫోన్ ఇమ్మన్నాడు వాడికి. అవతలని నేను పెట్రోల్ పంప్ యజమాని, మా వాడు 50,000 తీసుకొని ఇచ్చినాడు, 49,000 పట్టుకొని 1000 రూపాయలు పట్టుకొని 49,000 నాకు డబ్బులు పంపినాడు. మనిషి ఎదురుకున్నాడు. ఇప్పుడు మనం వస్తువు కొంటాము, డబ్బులు ఇస్తాం కదా మామూలు కిరాణా షాప్లో. సేమ్ అట్లనే వాడు 49,000 పంపించాడు. ఎదురుకుండా అని డబ్బులు అన్నాడు. నేను అడ్వాన్స్ కోసం వచ్చినాను, అవుట్. ఇట్లా యాక్చువల్ ఊహకు అందదు అన్నట్టు. సో రీసెంట్గా ఒక 4 రోజుల కిందట మీరు న్యూస్ చూసినారో లేదో, బోర్బండలో
ఇట్లనే ఇట్లా మన కృష్ణారెడ్డి టైప్లోనో ఇట్లా ఎన్జిఓ టైప్లో మన ఎన్జిఓ టైప్లో ఏం చేసినారంటే ఈ కరోనా టైంలో ప్యాడ్స్ ఇచ్చినారు, ఐప్యాడ్స్ ఇచ్చినారు. అంటే ఐప్యాడ్స్ కాదు, నోట్స్ ఏవోటి ఇచ్చినారు కదా మామూలుగా ఎడ్యుకేషన్ కోసం. ఈ ఎడ్యుకేషన్ ఇచ్చిన నోట్స్ ఏవైతే ఉన్నాయో ఒక అమ్మాయి రీల్స్ చేస్తానేది. ఒక అమ్మాయి రీల్స్ చేస్తుంటే ఆ రీల్స్లో ఒక ఆటో వాడు పరిచయం అయినాడు. ఆటో వాడు అమ్మాయిని కంప్లీట్ ట్యాప్ చేసినాడు, ఇంటికి పిలిపించుకున్నాడు. బలాత్కారం చేయబోతే ఆ అమ్మాయి లాస్ట్ మినిట్లో ఎస్కేప్ అయిపోయింది. అక్కడి నుంచి ఎస్కేప్ అయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయింది. జస్ట్ 1 వీక్ బ్యాక్ న్యూస్ నేను చెప్పేది, అది జరిగిండేది అప్పుడు. బట్ 1 వీక్ బ్యాక్ బయటకు వచ్చింది. అది ఎస్కేప్ అయిపోయి పోలీస్ స్టేషన్ పోయింది. ఏం చెప్పింది? నేను అనాథనని చెప్పింది అమ్మాయి. అనాథనని చెప్పింది. పోలీసు వాళ్ళు అనాథాశ్రమంలో చేర్పించినారు. కానీ ఆ నోట్ ఏదైతే ఉందో కంప్యూటర్ ప్యాడ్ అయితే ఉంది కదా, ఏదో సంథింగ్ ఐప్యాడ్ ఏదో సంథింగ్ ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్లో కన్వర్జేషన్ చూసినారన్నట్టు. ఆ కన్వర్జేషన్ చూస్తే వీళ్ళ అమ్మాయి ఎవరితోనో కాంటాక్ట్ అయినట్టు వాళ్ళకి తెలిసింది పేరెంట్కి. వెంటనే భర్త భార్య ఇద్దరు కలిసి అదే లైన్లోనే చాట్ చేసినారు. భర్త ఇద్దరు కలిసి వాడిని రప్పించుకున్నారు. ఎందుకు? పోలీసు వాళ్ళకి కంప్లైంట్ రప్పించుకున్నారు. వాడిని కట్టేసి మా కూతురు ఎక్కడ ఉందని చెప్పినారు. వానికి నిజంగా చెప్పాలంటే తెలియదు. ఆ అమ్మాయి వెళ్ళిపోయి అనాథాశ్రమంకి వెళ్ళిపోయింది. వానికి తెలియదు. లాస్ట్కు ఇంకా ఈడు ఏదో చేసినాడు, చంపేసినాడు అనే ఉద్దేశంతో వాడిని చంపేసినారు వీళ్ళిద్దరు కలిసి. చంపేసి దృశ్యం సినిమా టైప్లో వాడిని ఒక చెరువులోకి రాళ్ళు కట్టేసి చెరువులో వేసేసినారు. వాడిని డెడ్ బాడీ కూడా తెలియదు. ఇంకా ఫైనల్గా ఏమైంది? వాడు ఆటో వాడు కాబట్టి ఆటో రిజిస్ట్రేషన్ మార్చి ఈడు వాడుతున్నాడు. ఎవరైతే అమ్మాయి తండ్రి వాడుతున్నాడు. అంతవరకు ప్రాబ్లం లేదు. 2 ఏళ్ళు వాడినాడు. కానీ ఆటోకి ఏదో బంపర్ ఉండేదంట, ఏదో డిఫరెంట్ బంపర్ ఉండేదంట. అది ఎక్కడో ఆ ఆటో నిలబడి ఉంటే చనిపోయిన వాని బామర్ది ఇది మా బావ ఆటో ఉన్నట్లుంది, ఇది బంపర్ డిఫరెంట్గా ఉందని పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దానికి చలానాలు పడితే ఏదో ఫోన్పే నుంచి పే చేస్తే అతన్ని పోయి పట్టుకుంటే ఇతనే ఇప్పుడు మర్డర్ చేసినట్లు ఒప్పుకున్నారు. భార్యాభర్త జైల్లో ఉన్నాడు. ఆటో వాడు పైన లోకంలో ఆల్రెడీ బాడీ డీకంపోజ్ అయిపోయింది. ఆ అమ్మాయి అనాథాశ్రమం నుంచి ఇంటికి వచ్చింది. ఇది స్టోరీ. ఇంటర్నెట్ ద్వారా జరిగింది కరోనా టైంలో. సో చాలా 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 దారుణం ఉంది. మీరు మీ పిల్లల సోషల్ మీడియాను ప్రాపర్గా మానిటర్ చేయకుంటే, మానిటర్ అంటే నేను చెప్పేది వాళ్ళను ఇంచు చూడడం కాదు. దేనికి వాడుతున్నారో చెప్పాలి, ఎందుకు వాడుతున్నారో చెప్పాలి, పర్పస్ చెప్పాలి. పర్పస్ చేయలేకుంటే ఇది విషయమే. ఓ రకంగా ఈ సింపుల్గా చెప్తారు. దీన్ని మనం వాడుకోలేకపోతే మనల్ని ఇది వాడుకుంటుందంటే దీని ద్వారా ఎవడో మనల్ని వాడుకుంటాడని అర్థం. ఫేస్బుక్ ఒకటి పిల్లలను పెడతావో పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్క వాళ్ళ నస ఎక్కువయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్నవాళ్ళు పడిపోయా, మనసులు దగ్గర ఉన్నా మనసులు దూరం అయ్యా. ఒకటే బెడ్ మీద భార్యాభర్తలు ఉంటారు, ఎవరు మొబైల్లో వాళ్ళు చూస్తుంటారు. సో ఇది ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుందంటే జస్ట్ తెలియదు అన్నట్టు. ఎవ్రీబడి ఈజ్ లివింగ్ ఇన్ దేర్ డ్రీమ్స్ అన్నట్టు. సో లాస్ట్ బట్ నాట్ ఇది యాక్చువల్గా నేను 2014 నుంచి ఇది చేసినాక ఫైనల్గా లాస్ట్ ఇయర్ ఈ 10 పాయింట్లు కనుక్కొని ఈ 10 పాయింట్లకు 4 పాయింట్లు కంక్లూడ్ చేసి ఆనంద్ సారు రిలీజ్ చేసినాడు. నేను తెలంగాణ పోలీసుకి ఎస్పీ లెవెల్ వరకు దీనికి ప్రోగ్రామ్ ఇచ్చినాను. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే మ్యాట్రిమోనీ మోసాలు. మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు పేపర్లో నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు వింటారా? నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు అందరూ మ్యాట్రిమోనీ సైట్లలో చూస్తారు. ఈ మ్యాట్రిమోనీ సైట్లు 99% బస్టాండ్ లాంటివే. నేను బస్టాండ్ అని ఎందుకంటున్నా అంటే బస్టాండ్లో ఎవరిని చెక్ చేయరు, ఎయిర్పోర్ట్లో అందరినీ చెక్ చేస్తారు. సో నేనేం చేసినానంటే కొంతమంది ఫ్రెండ్స్ సాయంతో, అంటే నేను చెప్తే కదా స్టార్టింగ్లోనే, ఐ నో హౌ టు ఆన్సర్ ద టఫ్ థింగ్స్, ఐ నో హౌ టు సింప్లిఫై ద థింగ్స్ అన్నట్టు. సో కొంతమంది ఫ్రెండ్స్ సాయంతో అంటే నా హెల్ప్ తీసుకొని వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ కూడా డిజైన్ చేసినారు, trustedmatrimony.in అని. ఇదేంటంటే మిగతా సైట్లు బస్టాండ్ మాదిరి, ఈ సైట్ ఎయిర్పోర్ట్ మాదిరి. ఎయిర్పోర్ట్ అంటే నేను క్లీనిక్ గ్రీన్ గురించి చెప్పట్లేదు. ఎవ్రీ ప్రొఫైల్ ఈజ్ చెక్ ఈ సైట్లో. ప్రతి జిల్లాలో ఒక ఆఫీస్ ఉందన్నట్టు దీనికి. సో తద్వారా క్రిమినల్స్ సైట్లోకి ఎంటర్ కారంతే. లేకపోతే మామూలు సైట్లలో ఏమవుతుందంటే ఒకడు 10, 20, 30 ప్రొఫైల్స్ ఎంటర్ చేస్తున్నారు అన్నట్టు. 50 మందిని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో పోలీసు వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అన్నట్టు. దాంట్లో ఎక్సెప్షన్ ఏం లేదు. ఇది ఎట్లుంటుందంటే మన వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు మనకు తెలుస్తుంది అన్నట్టు.
ఒకడైతే ఏకంగా చెప్పినాడు నేను ఎన్నో మొగుడిని నాకు తెలియదు అంటున్నాడు అన్నట్టు వాడు. సింపుల్గా. సో అన్ని మ్యానిపులేటివ్ అన్నట్టు, ప్రాపర్గా చెకింగ్ లేదు. బెంగళూరు ఒక అబ్బాయి నంద్యాలలో ఒక అబ్బాయి 2,50,00,000 పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు అప్పులు తీసిరాక తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు అన్నట్టు ఒక 6 months బ్యాక్. ఆ అబ్బాయి ఏం చెప్పినాడు తల్లిదండ్రులకు, నేను యూకేలో ఒక కంపెనీలో పనిచేస్తానని చెప్పినాడు. ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకే తెలియదు వాడు ఏం జాబ్ చేస్తున్నది. ఇంకా ఎవరో పెత్తనానికి వచ్చిన వాళ్ళు, మ్యారేజ్ ప్రపోజల్కి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో ఇంటర్నెట్ వరల్డ్లో మనం జాగ్రత్తగా లేకుంటే మనల్ని ఎవరైనా ఎప్పుడైనా ముంచవచ్చు. వాళ్ళు ముంచకుండా మనమైనా మునిగిపోతాం. చెప్తే కదా ఏదైనా కానీ మనము మన 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 జాగ్రత్తలో మనం ఉండాల. కత్తి, వైద్యుడు, చాకు అన్నానంటే కత్తిని చూపించి వైద్యుడు పొడుస్తానంటే మోసపోయినట్లే. వరంగల్లో ఒక డాక్టరు ఒక ఫుసిల్ని చంపేసినాడు. డాక్టర్ కదా, ఆపరేషన్ చేయాలి కదా, ఎందుకు చంపినాడు? ఎన్ఐటి వరంగల్లో. సో వాళ్ళిద్దరికి ప్రాబ్లం ఉంది కాబట్టి చంపేసినారు. అంటే కత్తిని కత్తిలాగా వాడినాడు అతను. అట్లా చెప్పేది. సో ఫైనల్గా నేను చెప్పేది అంటే అంతా చెప్పడం మర్చిపోయినా. ఫైనల్గా మా ఫాదర్ ఐఏఎస్ చెప్పడం మర్చిపోయినా. ఐఏఎస్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ అన్నమాట, వ్యవసాయం అన్నమాట. సో ఇది నా నంబర్ రాసుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. కానీ డబ్బులు పోకముందు ఫోన్ చేయండి, హెల్ప్ చేస్తాను. పోయిన తర్వాత అయితే పోలీసు వాళ్ళు చేస్తారు మీకు. 1930 వాళ్ళది, మెయిన్గా నాది కాదు 1930. సో నా నంబరు 9966272121. అగైన్ ఐ రిపీట్ 9966272121. యాక్చువల్గా మీరు ఒకవేళ ఈ నంబర్ మర్చిపోయినా మీకు ఇబ్బంది లేదు. మా సైబర్ క్రైమ్ మాధవరెడ్డి అని కొట్టండి, నెట్లో నా వీడియోలు వస్తాయి. maadhavareddy.org అని కొట్టండి, నా వెబ్సైట్ ఉంటుంది, ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు. లేకపోతే ఇంపాక్ట్ మాధవరెడ్డి అని కొట్టండి, నేను 2014లో మాట్లాడిన వీడియో కూడా ఉంటుంది. మీరు అడగచ్చు మీరు ఎలా వాడుతున్నారని పాజిటివ్ సైడ్. నేను ఇదే సోషల్ మీడియా ద్వారా 3,500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పించాను, ఇన్ఫోసిస్ ద్వారా. చాలామందికి రక్తదానం చేయించినాం. ఓకే, తర్వాత మీకు తెలుసు మనకి ఏ వ్యవస్థ అయినా పొలిటికల్ లీడర్స్ చేతుల్లోనే ఉంటుంది. అప్పుడేమో కానీ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ డబ్బు మధ్యం తప్పిస్తే ఏం పని చేయట్లేదు వాళ్ళకి. సో 2014లో నేను హిందూపూర్ నుంచి పోటీ చేయాలనుకున్నాను. మన జాబు పోయినట్లు ఇట్లా ప్రొఫైల్ తీసుకొని పోయినాను, ఎవరైనా టికెట్ ఇస్తారో అని చెప్పి. ఎవరు ఇవ్వలే. మాకు నీ నాలెడ్జ్ కాదు కావాల్సింది, నీ డబ్బులు కావాలని చెప్పి. మన దగ్గర ఏమో డబ్బులు లేకపోయా. సో నేను ఒక చిన్న డాక్యుమెంట్ తయారు చేసుకోండి, పాలిటిక్స్ కెన్ బి మేడ్ ఈజీ అని. దాన్ని రీరైట్ చేసుకొని 2016 జూలై 31 జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసిన. జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఎన్నికల్లో డబ్బు మద్యము పంచకుండా ఎలా గెలవచ్చు. దీని మీద నేను యాక్చువల్గా జనరల్గా నాకు ఐఐటీలో చదవాలనేది ఒక కోరిక ఉన్నది, బట్ చదవలేదు. బట్ ఐఐటీలో 2 సార్లు మాట్లాడినాను నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద. బిట్స్ పిలాన్లో మాట్లాడినాను, యూకే పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మాట్లాడినాను, ఒక 6 దేశాలు తిరిగి వచ్చినా. అన్నీ సోషల్ మీడియానే కారణం. మా ఫ్రెండ్స్ సోషల్ మీడియా ద్వారానే నాకు 6 లక్షలు సపోర్ట్ చేసినారు దీనికి క్లియర్ అవడానికి అన్నిటికీ. సో ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా అంత పవర్ఫుల్ మీరు వాడుకుంటే, అంత రివర్స్ మీరు వాడుకోలేకపోతే. సో మీరు 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు బతకరు, ఈ రోజు పుట్టిన వాళ్ళు కూడా బతకరు. కానీ నేను బతికుంటా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఐడియా ద్వారా. సో ఐడియా మ్యాటర్స్ అన్నట్టు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, వర్క్ కంటే. బట్ ఎనీ వర్క్ ఆల్సో మ్యాటర్స్. సో ఇది ఫ్రీ అదే ఫ్యూ లైన్స్. మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే యాక్చువల్గా పవర్ పాయింట్ ద్వారా అయితే ఇంకా కొంత మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇంపాక్ట్ మాధవరెడ్డి అనుకుంటే నేను లేటెస్ట్గా మాట్లాడిన సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ సెషన్స్ ఉంటాయి. ప్లస్ ఎవరైనా నిరుద్యోగులు వీళ్ళు ఉంటే వాళ్ళకు నెలకు ఒక 10,000 నుంచి 30,000 సంపాదించుకునే మార్గం కూడా చెప్తాము, జెన్యున్గా, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ, చదివే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ దే కెన్ ఎర్న్ దెమ్సెల్ఫ్ అన్నట్టు, ప్రొవైడెడ్ ఇఫ్ దే విష్ టు వర్క్ లేకుండా ఉండదు. వర్క్ లేకుండా ఇచ్చేవాళ్ళు సైబర్ క్రిమినల్స్ ఇస్తారన్నట్టు వర్క్. సో దిస్ ఈజ్ ఆల్ అండ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ కృష్ణారెడ్డి బ్రదర్. ఐఎమ్ థ్యాంక్ఫుల్. అండ్ మీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కాంటాక్ట్ కావచ్చు, ఎక్సెప్ట్ నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు అంతే. అంటే